పవన్ కళ్యాణ్కి సీఎం అవ్వాలన్న కోరిక బలంగా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ పార్టీనే ఒక తోక పార్టీ టీడీపీకి. అట్లాంటి తోక పార్టీకి సీఎం పదవిలో చేరివ్వడానికి లోకేష్ ఒప్పుకుంటాడా? అసలు ఒప్పుకోడు. లోకేష్ ఒకవేళ సీఎం పదవిలో చేరివ్వడానికి ఒప్పుకున్నా తన పార్టీలోని ఇతర నాయకుల చేత తిరుగుబాటు చేపిస్తాడు. కాబట్టి అది జరిగే పని కాదు. అలాగని డిప్యూటీ సీఎంను లేకపోతే ఏదైనా ప్రాధాన్యత ఉన్న పదవినో ఇస్తాడా అంటే అది ఇవ్వడు. ఎందుకంటే టీడీపీ పార్టీని ఎన్టీఆర్ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి మరీ లాక్కున్నారు. అట్లాంటి పార్టీ వేరే పార్టీని నమ్మి ప్రాధాన్యత ఉన్న పదవి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం లాంటి పదవులు కానీ ఇస్తారా? అసలు ఇవ్వరు. ఎందుకంటే ఎక్కడ వెన్నుపోటు పొడుస్తారో అనే భయం వాళ్ళు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తాను సీఎం అయినంత బిల్డప్ ఇస్తాడు. సీఎంలా ఫీల్ అవుతాడు. సీఎం అవ్వాలి అన్న కోరిక ఎలాగో తీరదు. ఎందుకంటే 2034 వరకు టీడీపీకి బానిసత్వం చేస్తాను అంటూ ముందే ప్రకటించాడు పవన్ కళ్యాణ్. కాబట్టి సీఎం అవ్వాలి అన్న కోరిక తీరదు 2034 వరకు. కాబట్టి తన ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్కి చెప్పి సీఎం పదవి ఉండే కథ ఒకటి తయారు చేయించి అందులో సీఎంగా నటిస్తే తను సీఎం అవ్వాలన్న కోరిక అయినా అలాగైనా తీరుతుందేమో చూద్దాం. నిజ జీవితంలో ఎలాగో సీఎం కాలేడు. సినిమాలో అయినా సీఎం అవ్వాలన్న కోరిక తను తీరుతుంది పవన్ కళ్యాణ్కి. నిజ జీవితంలో సీఎం అవ్వాలంటే 2039 వరకు ఆగాల్సింది. అప్పటి వరకు తన పార్టీ ఉంటుందా లేకపోతే బీజేపీలోనూ టీడీపీలోనూ విలీనం చేస్తాడా అనేది తర్వాత సంగతి. అది తన కర్మఫలాన్ని బట్టి ఉంటుంది.